హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు కీలక్ మీడియా. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది. ఈ కొత్త గవర్నమెంట్ మనకు ఈ జూన్ నెల 13వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేసి మనకు చీఫ్ మినిస్టర్కి అయితే పదవిలోకి అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇదే సిచ్యువేషన్లో మొట్టమొదటిసారిగా మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 5 ఫైళ్లపై ఒకేసారి మనకు సంతకం పెట్టడం జరిగింది. నెంబర్ 1 వచ్చేసి డిఎస్సి నోటిఫికేషన్, నెంబర్ 2 వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం కోసం, నెంబర్ 3 వచ్చేసి పెన్షన్ల పెంపు, నెంబర్ 4 వచ్చేసి అన్నా క్యాంటీన్స్ని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం, నెంబర్ 5 వచ్చేసి మనకు ఏదైతే యువత ఉన్నారో వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కోర్సులు అనేవి అమలు చేయడం కోసం. ఈ 5 ఫైళ్లలో ఒక ఫైల్ అయినటువంటి పెన్షన్ల పెంపుకు సంబంధించి మనకు ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్కు సిఎస్ అయినటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఉత్తర్వులతో జారీ చేశారు. ఈ పెన్షన్లకు సంబంధించి మేము ఈ కేటగిరీ వారికి ఇంత పెన్షన్ పెంచుతూ మేమైతే ఉత్తర్వులు జారీ చేశామని చెప్పేసి మనకు రీసెంట్లీగానే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మనకు జూలై నెలలో ఏదైతే పెన్షన్ పంపిణీ చేస్తున్నారో వీటికి సంబంధించి ఏ కేటగిరీ వారికి ఎంతెంత పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అలానే ప్రస్తుతానికి వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి ఏదైతే పేరుందో ఆ పేరును కూడా ఈ టీడీపీ ప్రభుత్వం వారు చేంజ్ చేయడం జరిగింది. మరి ఆ పేరేంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ చూడండి, అప్పుడు మాత్రం మీకు వీడియో అర్థమవుతుంది. మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్కు సిఎస్ అయినటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఆ ఉత్తర్వులు దేని గురించి అంటే మేమైతే జూలై నెల నుంచి పెన్షన్ మేమైతే అమలు చేయబోతున్నాం, ఈ కేటగిరీ వారికి ఎంత పెన్షన్ పంపిణీ చేయబోతున్నాం అని చెప్పేసి మనకు ఒక లిస్ట్ అయితే విడుదల అయితే చేయడం జరిగింది. ఒకసారి మీరు ఇక్కడ డిస్ప్లే మీద చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కళ్ళు గీత కార్మికులు, డప్పు కళాకారులు, హెచ్ఐవి బాధితులు, హిజ్రాలకు 4,000 రూపాయలు మేము పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగింది. గతంలో మనకు వీళ్ళకి 3,000 రూపాయలు మాత్రమే మనకు పెన్షన్ పంపిణీ చేసేవారు. ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా 6,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం వారు 3,000 రూపాయలు మాత్రమే పంపిణీ చేస్తారని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక కుష్టుతో వైకల్యం సంభవించిన వారికి 6,000 రూపాయల పెన్షన్ పంపిణీ మేము చేస్తామని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. ఇక కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ స్టేజ్కి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. గతంలో మనకు కేవలం 5,000 రూపాయలు మాత్రమే మనకు పంపిణీ చేసేవారు. ఇక మంచానికి పరిమితమైన వారికి 15,000 రూపాయలు మేము పంపిణీ చేస్తామని చెప్తూ ఉన్నారు. మనకు గత ప్రభుత్వం వారు 5,000 రూపాయలే మాత్రమే ఇచ్చారని చెప్పేసి కూడా మనకు చెప్తూ ఉన్నారన్నమాట. ఒక ఫ్రెండ్స్, ఈ వీడియో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మనకు ఈ పెంచిన పెన్షన్స్ అనేవి జూలై నుంచి అమల్లోకి రాబోతున్నాయి. మనకు జూలై నెలలో టోటల్గా 7,000 రూపాయల వరకు మనకు పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు. అంటే అది ప్రభుత్వం వారు ఆలోచన అనమాట, ఇవ్వాలని చెప్పేసి. వారు ఇస్తారో లేదో కూడా మనకు తెలియదు. కానీ మనకు ఆగస్ట్ నుంచి మాత్రం ఏదైతే ప్రస్తుతానికి లిస్ట్ చెప్పానో 4,000, 6,000, 15,000, 10,000 రూపాయలు, సో వీటికి సంబంధించి మనకు ఖచ్చితంగా ఆగస్ట్ నుంచి మాత్రం మనకు ఈ లిస్ట్ కింద మనకు పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.